నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. నకిలీ వార్తలు ప్రచారం చేసే వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టవద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా శుక్రవారం ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ 4 అంశాలను పేర్కొన్నారు. తన బంధువుకు 10,000 కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ వచ్చిందని సీఎం ఆరోపించారని, ఆ తర్వాత సచివాలయం కింద నిజాం నగలు తవ్వుకుంటున్నట్లుగా కథలు అల్లారని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేశారని విమర్శించారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్ను పోస్ట్ చేశారన్నారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టవద్దని ప్రశ్నించారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇంకా లోగోను అధికారికంగా విడుదల చేయలేదన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న లోగోకు సంబంధం లేదన్నారు. ఈ అంశంపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కొత్త లోగో అని చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాజకీయ పెద్దల మాటలు విని సామాన్యులను వేధిస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. టీజీఆర్టీసీ లోగో అని వాట్సాప్ గ్రూపులలో కాంగ్రెస్ వారే షేర్ చేసి ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టేది వారేనని విమర్శించారు.